నాయకులు ఎప్పుడు రాజకీయమే చేయాలి. నిత్యం వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకెళ్తా ఉండాలి. ఒక పదవిలోకి వచ్చేసాం, రాజకీయాల్లో సక్సెస్ అయిపోయాం అనేది ఏమి ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా సక్సెస్ అయిపోయాం ఇదే చివరి మెట్టు అని అనకూడదు. ఒకసారి సక్సెస్ అయిపోయి చివరి మెట్టుకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఆ మెట్టు మీద శాశ్వతంగా ఉండలేం. ఇప్పుడు అధికారంలో ఉంటాం, మళ్ళీ రేపొద్దున ప్రతిపక్షంలోకి వస్తాం అంటే మెట్టు దిగిపోయినట్టే. వైకుంఠపాళి ఆట ఉంటుంది కదా, అలాగే నిత్యం లెక్కి పైకి వెళ్తారు ప్రతిపక్షంలో ఉండి. తర్వాత ఒక్కసారి అక్కడ ఉంటారు ఒక 5 ఏళ్ల పాటు. తర్వాత మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే కిందకు వచ్చేస్తారు. అక్కడ శాశ్వతంగా ఉండే చాలా తక్కువ. ఇప్పుడు ప్రధాని మోడీ 3 దఫాలుగా కంటిన్యూగా ఉంటున్నారు, మళ్ళీ ఉంటారు కూడా అలాగే. కానీ ఆంధ్రప్రదేశ్లో మారుతుంది, కాసేపు బాబు, కాసేపు జగన్, అంతకుముందు కాంగ్రెస్, ఇలా మారుతా ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది. కాకపోతే నికార్సైన పొలిటీషియన్ అంటే చంద్రబాబు గారి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా రాజకీయాలు తింటారు, రాజకీయాలని జీర్ణించుకుంటారు, నిద్రలో కూడా ఆయన రాజకీయాలే చేస్తారు. అలా రాజకీయాలు చేయలేరు. రిలాక్సేషన్ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల విషయంలో. అంటే ఒకటి అలాగని